వద్దురా వారి అంటే వింటివా? ఇప్పుడు చూడు కాపీ కూడా సరిగ్గా చేయలేకపోతున్నావు. ఇది ఆ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌ని ఉద్దేశించి నెటిజన్లు చేస్తున్నటువంటి కామెంట్‌ల సరళి. ఎందుకు అంటే, మన భారత ప్రధాని మన జవాన్లకు, రక్షణ బలగాలకు స్ఫూర్తినిచ్చేలాగా, వారు సాధించిన విజయాల్ని అభినందించేలాగా, అదంపూర్ ఎయిర్ బేస్‌కి వెళ్ళడమే కాకుండా ఎస్-400 బ్యాక్ డ్రాప్‌లో ప్రపంచానికి గట్టి సవాల్ విసిరారు. మామూలు మాటలు కావవి. సినిమా డైలాగులు కావు. బిట్టర్ హెచ్చరికలు ఫ్రమ్ భారత్ అని చెప్పుకోవచ్చు. టెర్రరిజం ట్రేడ్ అదవ్వదమ్మా. అలాగే నీళ్ళు, రక్తము ఒకచోట కలిసి ప్రవహించలేవు. ఇది కూడా అవ్వదమ్మా. మన దగ్గర బేరాలు లేవమ్మా. టెర్రరిజాన్ని దూరం జేసుకో, మాకు దగ్గరవ్వు. అంతే. నువ్వు టెర్రరిజాన్ని ప్రోత్సహించేటటువంటి దేశాలకి అనుకూలంగా ఉంటావా? నీతో ట్రేడ్ కూడా ఉండదు. ఇండైరెక్ట్‌గా అమెరికాకి కూడా చురకలంటించారు. దిస్ ఈస్ వాట్ ద కేపబిలిటీ ఆఫ్ భారత్ అండ్ భారత ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మోదీ ఈ విధంగా సెన్సేషనల్ అయ్యారు ప్రపంచవ్యాప్తంగా. ఎస్-400 బ్యాక్ డ్రాప్‌లో అసలు ఆ విజువల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా! దీనికి వెంటనే మే బీ జాతా హూ బోల్‌కే పాకిస్తాన్ ప్రధాని ఆయా. ఆకే క్యా కియా? వెనక ఒక పెద్ద బ్యానర్ పెట్టుకున్నాడు. 200, రూ. 300 బ్యానరు. మిసైల్స్ ఉండే బ్యానర్ పెట్టుకొని, ఒక నలుగురు, ఐదుగురిని పోగొట్టుకొని, వాళ్ళు ఆర్మీ వాళ్ళో లేకపోతే ఉగ్రవాద సానుభూతి పరులో మనకు తెలవదు. ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ అండి. ఇది ఫ్యాక్ట్. పాకిస్తాన్‌లో పెద్దగా తేడా ఏమి ఉండదనమాట. వాళ్ళే చెప్పుకున్నారు కదా! మా సెకండ్ గ్రేడ్ వారియర్స్ వీళ్ళే అని. ఈ ఎల్ఈటీ ట్రైనింగ్ విద్యార్థులే అని. కనుక ఇక్కడ ఈ షహబాజ్ షరీఫ్ ఈ విజువల్ చూడండి మీకు. ఒక చిన్న మిసైలు చుట్టూ ఒక నలుగురున్నారు. వెనక ఒక బ్యానర్ ఉంది. అంతే. ఇక్కడి నుంచి సవాలేమన్నా విసిరాడా అంటే లేదు. భారత్‌ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు మేకపోతు గాంభీర్యంతో. చర్చిద్దాం. మేము శాంతి కపోతులం. హ్మ్. దయచేసి మమ్మల్ని ఇంతవరకు వాయించింది చాలు. ఇక వాయించొద్దు అనేలాగా షహబాజ్ షరీఫ్ కనిపించాడు. ఇది కాపీ క్యాట్ బతుకనమాట పాకిస్తాన్‌ది. దీన్ని ఎండగడతా ఉన్నారు విశ్లేషకులు సైతం.